ఓం శాంతి. మధురమైన పిల్లలు, తండ్రి మీ అతిథిగా వచ్చారు కనుక మీరు వారిని ఆదరించాలి. ఎంత ప్రేమగా పిలిచారో అంత ఆదరము కూడా చూపాలి, నిరాదరించరాదు. ప్రశ్న: పిల్లలు మీకు సదా ఏ నష ఎక్కి ఉండాలి? ఒకవేళ నష ఎక్కకుంటే వారిని ఏమంటారు? అత్యంత ఉన్నతమైన ఆసామి ఈ పతిత ప్రపంచంలో అతిథిగా వచ్చారు. సదా ఈ నష ఎక్కి ఉండాలి. నెంబరు వారుగా ఈ నష ఎక్కుతుంది. కొందరు తండ్రికి పిల్లలు అయ్యి కూడా సంశయ బుద్ధితో వారి చేతిని వదిలి వెళ్ళిపోతే అప్పుడు వీరి భాగ్యం ఇంతేనని అంటారు. ఓం శాంతి, ఓం శాంతి అని 2 సార్లు చెప్పాలి. ఒకరు బాబా, మరొకరు దాదా. పిల్లలకి తెలుసు, ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. భగవంతుణ్ణి ఎంత గొప్పగా మహిమ చేస్తారో. కానీ గాడ్ ఫాదర్ అను పదము చాలా సాధారణమైనది. కేవలం ఫాదర్ అని అనరు, గాడ్ ఫాదర్ అని అంటారు. వారు అత్యంత ఉన్నతమైన వారు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనదే. వారిని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. అయితే పతిత పావనుడు ఎలా ఉంటారు, ఎప్పుడు వస్తారు ఎవరికీ తెలియదు. స్వయంగా వారే వచ్చి తెలియచేస్తూ ఉన్నారు. అర్ధకల్పము సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో అది వారికి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. పతిత్ పావన్ అయిన తండ్రి తప్పకుండా వస్తారు. కొంతమంది వారిని పతిత పావనులని, కొంతమంది ముక్తిదాత అని అంటారు. స్వర్గానికి తీసుకువెళ్ళండని పిలుస్తారు. వారు అందరికంటే శ్రేష్టమైన వారు కదా. భారతీయులైన మనల్ని శ్రేష్టంగా తయారు చేయండని పతిత ప్రపంచంలో వాళ్ళని పిలుస్తారు. వారి హోదా ఎంత గొప్పది. వారికి అత్యంత పెద్ద అధికారం ఉన్నది. రావణ రాజ్యం ఉన్నప్పుడు వారిని పిలుస్తారు. లేకుంటే ఈ రావణ రాజ్యం నుంచి విడిపించేది ఎవరు? ఈ విషయాలన్నీ వింటుంటే పిల్లలు మీకు నష కూడా ఎంత ఉండాలి, కానీ అంత నష ఉండటం లేదు. మద్యపాన మత్తు అందరికీ ఎక్కుతుంది, కానీ ఈ మత్తు అందరికీ ఎక్కదు.
ఇందులో ధారణ చేయవలసిన విషయాలు, భాగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. తండ్రి చాలా పెద్ద గొప్ప వ్యక్తి. మీలో కూడా కొందరికో పూర్తి నిశ్చయం ఉంది. ఒకవేళ అందరికీ నిశ్చయం ఉంటే సంశయం కలిగి ఎందుకు పారిపోతారు? తండ్రి ఎందుకు మర్చిపోతారు? లౌకికంలో తండ్రికి పిల్లలుగా అయ్యాక ఆ తండ్రిపై పిల్లలకు సంశయ బుద్ధి కలగదు. కానీ ఈ తండ్రి చాలా అద్భుతమైన వారు. ఆశ్చర్యపడినట్లు తండ్రిని తెలుసుకుంటారు. బాబా అంటారు, జ్ఞానం వింటారు, వినిపిస్తారు, వెళ్ళిపోతారు. అహో మాయా, మాయా సంశయ బుద్ధి కలవారిగా చేస్తున్ననే గాయనం కూడా ఉంది. బాబా చెప్తూ ఉన్నారు, భక్తి మార్గంలోని శాస్త్రాలలో ఎలాంటి సారము లేదు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలు మీలో కూడా కష్టంగా కొందరు మాత్రమే నిలబడగలరు. ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదని మీరు కూడా అనుభవం చేస్తారు. ఆత్మ అయిన మనము బిందువులము. బాబా కూడా బిందువే. వారు మన అందరి తండ్రి. వారికి శరీరం లేదు. వారు చెప్తారు, నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నా పేరు శివుడు. ఆత్మనైన నా పేరు ఎప్పుడూ మారదు. శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శరీరానికే పేరు పెట్టబడుతుంది. వివాహమైతే పేరు కూడా మారిపోతుంది. తర్వాత ఆ పేరుని పక్కా చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మేము ఆత్మలము అని పక్కా చేసుకోండి. ఎప్పుడెప్పుడు అత్యాచారాలు గ్లాని పెరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రే స్వయంగా తమ పరిచయాన్ని ఇచ్చారు. కొన్ని పదాలను పట్టుకోరాదు తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. రాళ్ళు రప్పలలో ఉన్నన్ని చెప్పి ఎంతో గ్లాని చేస్తారు, ఎంతగానో దూషిస్తారు. అయితే ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. మీరు కల్పకల్పము ఇలా పతితులుగా అయ్యి తండ్రిని గ్లాని చేస్తారు. అలా చేసినప్పుడే తండ్రి వస్తారు. ఇది నా కల్పకల్పాల పాత్ర. ఇందులో మార్పు ఉండదు. డ్రామాలో నిర్ణయించబడింది కదా. కేవలం భారతదేశంలో మాత్రమే వస్తారా? కేవలం భారతదేశం మాత్రమే స్వర్గం అవుతుందా అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. అవును, ఇది అనాది అవినాశి పాత్ర కదా అని చెప్పండి. తండ్రి ఎంత ఉన్నతమైన వారు. పతితుల్ని పావనంగా చేసే తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పతిత ప్రపంచంలోనే తండ్రిని పిలుస్తారు. బాబా సదా పవిత్రుడు. నన్ను పవిత్ర ప్రపంచంలో పిలవాలి కదా, కానీ పిలవరు. పావన ప్రపంచంలో పిలిచే అవసరం ఉండదు. పతిత ప్రపంచంలోనే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేనంత గొప్ప అతిథిని. అర్ధకల్పం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చినారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే ఎక్కువలో ఎక్కువ 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వ్యక్తి ఈ సంవత్సరం రాకుంటే మరో సంవత్సరంలో వస్తాడు. కానీ వీరిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్రే ముందే నిర్ణయించబడింది. ఇది ఎవ్వరికీ తెలియదు. వీరు చాలా ఉన్నతమైన తండ్రి. మనుషులు తండ్రిని ఒక వైపు ప్రేమతో పిలుస్తారు, మరొక వైపు మహిమలో మచ్చ కూడా వేస్తారు. అంటే తప్పుగా మహిమ చేస్తారు. వాస్తవానికి వీరు చాలా గొప్ప మహిమాన్వితులైన అతిథి.
వీరి మహిమకు మచ్చను వేశారు. అటువంటి మహిమ గలవారు రాళ్ళు రప్పలు అన్నిటిలో ఉన్నారని అనేస్తారు. ఎంత సర్వశ్రేష్ఠ అథారిటీ ప్రేమగా పిలుస్తారు కూడా, కానీ పూర్తి బుద్ధిహీనులుగా ఉన్నారు. నేను మీ తండ్రిని అని నేనొచ్చి నా పరిచయం ఇస్తాను, నన్ను గాడ్ ఫాదర్ అని అంటారు. అందరూ ఎప్పుడైతే రావణుని జైల్లో ఉంటారో అప్పుడే తండ్రి రావాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తులు లేక వధువులందరూ సీతలు, తండ్రి వరుడు రాముడు. ఇది ఒక్క సీత విషయం కాదు, సీతలందరినీ రావణ జైలు నుండి విడిపిస్తారు. ఇది అనంతమైన విషయము. ఇది పాత పతిత ప్రపంచము. ఇది పాతదిగా అయినందున మళ్ళీ కొత్తదిగా ఖచ్చితంగా తయారవుతుంది. ఈ శరీరము మొదలైనవైతే కొన్ని త్వరగా పాతవైపోతాయి, మరికొన్ని ఎక్కువ సమయం నడుస్తాయి. ఇది డ్రామాలో ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంది. 5000 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ తండ్రి రావాల్సి వస్తుంది. నేను వచ్చి నా పరిచయం ఇచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవ్వరికీ నా పరిచయం కానీ, బ్రహ్మ విష్ణు శంకర్ల పరిచయం కానీ, లక్ష్మీనారాయణ సీతారాముల పరిచయం కానీ లేదు. డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్రధారులు వీరే. ఇదంతా మనుషుల విషయమే. 8-10 భుజాలు గల మనుషులు ఎవ్వరూ లేరు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? రావణుని 10 తలలు ఏమిటి? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి పూర్తి ప్రపంచ ఆది మధ్యాంతాల జ్ఞానము తెలియచేస్తారు. నేను అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. అయితే తెలుసుకున్నా మళ్ళీ మర్చిపోతారు. వారిని ఎంత గౌరవించాలి, వారిని స్మృతి చెయ్యాలి. ఆత్మ నిరాకారమే, పరమాత్మ నిరాకారులే. ఇందులో ఫోటో అవసరం కూడా లేదు. మీరు స్వయం ఆత్మ నిశ్చయం చేసుకొని తండ్రి స్మృతి చెయ్యాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు సదా అవినాశి వస్తువును చూస్తూ ఉండాలి. మీరు వినాశి దేహాన్ని ఎందుకు చూస్తారు? దేహీ అభిమానులుగా అవ్వండి. ఇందులోనే శ్రమ ఉన్నది. ఎంత స్మృతిలో ఉంటారో అంత కర్మాతీత స్థితిని పొంది ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన యోగాన్ని అంటే స్మృతిని నేర్పిస్తారు. అనేక రకాల యోగాలు ఉన్నాయి. స్మృతి అనే అక్షరము యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉన్నది. మేము ఇంత సమయం స్మృతిలో ఉండినామని ఎవరో అరుదుగా సత్యాన్ని తెలియచేస్తారు. స్మృతి చేయనందున తెలిపేందుకు సిగ్గుపడతారు. రోజంతటిలో 1 గంట స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. సిగ్గుపడాలి కదా. రాత్రింబవళ్ళు స్మృతి చేయవలసిన తండ్రిని కేవలం 1 గంట స్మృతి చేశాను అని అనడం ఏం బాగుంటుంది? ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. బాబాని పిలుస్తారు. వారు దూరం నుండి వచ్చే అతిథి కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను నూతన ప్రపంచంలో అతిథిగా అవ్వను, పాత ప్రపంచంలోనే వస్తాను. నేను వచ్చి నూతన ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచము. ఈ విషయాలు ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. కొత్త ప్రపంచ ఆయువు ఎంత కూడా తెలియదు.
తండ్రి చెప్తూ ఉన్నారు, నేనొచ్చి ఈ జ్ఞానం ఇస్తాను. తర్వాత డ్రామా అనుసారం ఈ జ్ఞానం మళ్ళీ అదృశ్యం అయిపోతుంది. కల్పం తర్వాత ఈ పాత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ నన్ను పిలుస్తారు. ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళిపోతారో వారు జయంతిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. అలాగే శివబాబా జయంతిని కూడా 12 మాసాల తర్వాత జరుపుకుంటారు. అయితే ఈ పండగని ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారో ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని ఊరికే అంటారు. కలియుగ ఆయుష్ని లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది కేవలం 5000 సంవత్సరాల విషయమే. ఈ దేవతల రాజ్యము భారతదేశంలో ఉండేది కదా. కనుక బాబా చెప్తూ ఉన్నారు, నేను భారతదేశానికి చాలా గొప్ప అతిథిని. నన్ను అర్థకల్పం నుండి చాలా ఆహ్వానిస్తూ వచ్చారు. దుఃఖీలుగా అయినప్పుడు పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. నేను వచ్చింది కూడా పతిత ప్రపంచంలోనే. నాకు రథం కావాలి కదా. ఆత్మ అకాలమూర్తి, భృకుటి దాని సింహాసనము. తండ్రి కూడా అకాలమూర్తులే. వారొచ్చి ఈ సింహాసనంపై విరాజిల్లుతూ ఉన్నారు. ఇది చాలా రమణీయమైన విషయాలు. ఇతరులు ఎవరైనా వింటే ఆశ్చర్యపడతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు నా మతాన్ని అనుసరించండి. శివబాబా మతం ఇస్తున్నారని, శివబాబా మురళి నడిపిస్తున్నారని భావించండి. నేను కూడా వారి మురళి విని ఇతరులకి వినిపిస్తానని బ్రహ్మ చెప్తూ ఉన్నారు. వినిపించేవారైతే శివబాబానే కదా. ఇతను నెంబర్ 1 పూజ్యుని నుండి మళ్ళీ నెంబర్ 1 పూజారిగా అయ్యారు. ఇప్పుడు ఇతను ఒక పురుషార్థి. పిల్లలు ఎల్లప్పుడూ మాకు శివబాబా శ్రీమతం లభించిందని భావించాలి. ఒకవేళ ఏమైనా ఉల్టా విషయాలు వినిపించినా వారు సుల్టా అంటే చక్కదిద్దుతారు. ఈ నిశ్చయం స్థిరంగా ఉంటే శివబాబా బాధ్యునిగా ఉంటారు. ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యింది. విఘ్నాలు తప్పకుండా రావాల్సిందే. చాలా కఠినమైన విఘ్నాలు వస్తాయి. పిల్లల నుండి కూడా విఘ్నాలు వస్తాయి. కనుక శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు స్మృతి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ బ్రహ్మ తన మతం ఇస్తున్నారని అంటారు. అలా కాదు. శివబాబానే బాధ్యుడు. కానీ దేహాభిమానంలో ఉంటే క్షణక్షణము ఈ బ్రహ్మని చూస్తారు. శివబాబా ఎంత గొప్ప అతిథి అయినా రైల్వే అధికారులు మొదలైన వారు వారిని గుర్తించగలగరా? నిరాకారుణ్ణి ఎలా గుర్తించాలి లేక అర్థం చేసుకోవాలి? వారికి ఎప్పుడూ అనారోగ్యం కలగదు. కనుక అనారోగ్యం మొదలైన వాటికి కారణం బ్రహ్మ ఆత్మ అని తెలుపుతుంది. ఇతనిలో ఎవరున్నారో వారికేం తెలుసు? పిల్లలు మీలో కూడా నెంబర్ వారుగా తెలుసు. వారు సర్వ ఆత్మల తండ్రి. ఇతను ప్రజాపిత అంటే మనుషుల తండ్రి. కనుక వీరిరువురు ఎంతో గొప్ప అతిథులు అయినారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఏమేం జరుగుతుందో అదంతా డ్రామాలో నిర్ణయించబడింది. నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను. డ్రామా రచింపబడకుంటే ఏమీ చెయ్యలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. డ్రామాలో రాముడు రావణుడు ఇరువురి పాత్రలు ఉన్నాయి. డ్రామాలో రావణుడు చైతన్యంగా ఉంటే నేను కూడా డ్రామా అనుసారం వస్తానని చెప్పేవాడు. ఇది సుఖదుఖాల ఆట. సుఖము కొత్త ప్రపంచంలో, దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది. కొత్త ప్రపంచంలో
మనుషులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పాత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయమని పతిత పావనులైన తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖం ఉండేది. అందుకే కల్పకల్పము పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖం ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు వారి పాత్ర పునరావృతం అవుతుంది. ప్రపంచం ఎప్పుడూ పూర్తిగా సమాప్తం అవ్వదు. సమాప్తం అవ్వడం అసంభవం. సముద్రం కూడా ప్రపంచంలో ఉంది కదా. ఇది 3వ అంతస్తు కదా. జలమయం అవుతుంది, అంతా నీటిమయం అవుతుంది అని అంటారు. అలా అయిన పృథ్వీ అనే అంతస్తు ఉంది కదా. ఇక్కడ నీరు కూడా ఉంది కదా. ఈ పృథ్వీ అనే అంతస్తు ఎప్పటికీ వినాశం అవ్వదు. ఈ అంతస్తులో నీరు కూడా ఉన్నది. 2వ అంతస్తు అయిన సూక్ష్మవతనంలో, మొదటి అంతస్తు అయిన మూలవతనంలో నీరు ఉండదు. ఇది అనంతమైన సృష్టి, 3 అంతస్తులు. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు. ఇది సంతోషకరమైన విషయము. అందరికీ సంతోషంగా వినిపించండి. ఎవరు పూర్తిగా పాస్ అవుతారో వారు అనుభవించే సుఖంనే అతీంద్రియ సుఖమని మహిమ చేయబడింది. ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారో, సర్వీస్ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. మనుషులు రాత్రి కూడా మేల్కొని ఉండే రోజులు వస్తాయి. కానీ ఆత్మ అలసిపోతుంది కనుక నిద్రించవలసి వస్తుంది. ఆత్మ నిద్రించినందున శరీరం కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరం కూడా నిద్రించదు. అలసిపోయేది ఆత్మనే. ఈరోజు నేను చాలా అలసిపోయాను ఎవరు చెప్పేది? ఆత్మ చెప్తుంది. పిల్లలు, మీరు ఆత్మాభిమానిగా ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే, ఆత్మాభిమానులుగా అవ్వకుంటే దేహ సంబంధీకులు మొదలైన వారు గుర్తుకొస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు అశరీరులుగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ మర్చిపోండి. ఈ శరీరంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తూ సతో ప్రధానంగా అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ ఇచ్చారు. తండ్రి చెప్తూ ఉన్నారు, బాబా పేదల పెన్నిది. అందరూ సాధారణమైన వారు. పతితులైన తండ్రి వచ్చారని తెలుసుకుంటే ఎంతో పెద్ద గుంపు తయారవుతుందో చెప్పలేము. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత పెద్ద పెద్ద గుంపులు తయారవుతాయి. అయితే గుప్తంగా ఉండడమే డ్రామాలో వీరి పాత్ర. పోను పోను నెమ్మది నెమ్మదిగా ప్రభావం అవుతుంది. తర్వాత మళ్ళీ వినాశమైపోతుంది. అందరూ తండ్రిని కలుసుకోలేరు. స్మృతి చేస్తారు కనుక వారికి తండ్రి పరిచయం మాత్రమే లభిస్తుంది. కానీ వారు ఇక్కడికి వచ్చి చేరుకోలేరు. బంధనంలో ఉన్న పిల్లలు కలుసుకోలేరు. ఎన్నో అత్యాచారాలు సహిస్తారు. నిరాకారుణ్ణి వదలలేరు. ఈ సృష్టి ఎలా నడుస్తుంది అని అడుగుతారు. అరే, సృష్టి భారము తండ్రిపై ఉందా లేక మీపై ఉన్నదా? తండ్రిని తెలుసుకుంటే ఇటువంటి ప్రశ్నలు అడగరు. మొదట తండ్రిని తెలుసుకోండి, తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటారు అని చెప్పండి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి అవసరం. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा: సదా సర్వోన్నత అథారిటీ అయిన
తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశి దేహాన్ని చూడక ఆత్మాభిమానిగా శ్రమ చేయాలి. సత్యమైన స్మృతి చారుతూ ఉండాలి. రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి. 3 లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియచేయాలి. శివబాబా ఇచ్చే శ్రీమతంలో దృఢమైన నిశ్చయం ఉంచుకొని నడవాలి. ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు. బాధ్యత శివబాబాది, అందువల్లే సంశయం రాకూడదు. వరదానము: శ్రేష్ఠ సమయం యొక్క ఆధారంతో సర్వప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసే పదమాపదం భాగ్యశాలి భవ. శ్రేష్ఠ సమయంలో జన్మించే భాగ్యశాలి పిల్లలు కల్పకృతము టచింగ్ ఆధారంతో జన్మిస్తూనే తన మీదుగా అనుభవం చేస్తారు. వారు జన్మిస్తూనే ఆస్తికి అధికారులుగా ఉంటారు. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం సారం నిండి ఉంటుందో, అలాగే నెంబర్ 1 వేళలోని ఆత్మలు సర్వస్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానాలను వస్తూనే అనుభవిగా అయిపోతారు. వారెప్పుడూ నాకు సుఖం అనుభవం అవుతుంది కానీ శాంతి అనుభవం కాదు. శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖము, శక్తి అనుభవం కాదు అని అనరు. వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్: మీ సంపన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణంగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.